హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్నేహ రాయలసీమ రుచులు. మళ్ళీ స్నేహ రాయలసీమ రుచులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాము. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మనం ఈరోజు అనేది బెల్లం అన్నం అనేది చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే నేను ఒక టీ గ్లాస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను. ఈ రైస్ని మనం 2 to 3 టైమ్స్ అనేది బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. దీన్ని మనం బెల్లం అన్నం, పరమాన్నం అని కూడా అంటామండి. మనం ఎక్కువగా ఇది మనం దేవుళ్ళకు ప్రసాదంగా నైవేద్యంగా పెడతాం అనమాట. దీన్ని స్వీట్ పొంగల్ అంటారు. అంటే స్వీట్ పొంగల్ అంటే దీంట్లో మనము పెసరపప్పు వేస్తే స్వీట్ పొంగల్ అనేది అవుతుంది. నేను ఓన్లీ రైస్ తీసుకున్నాను. ఇలా 2 టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ పోసుకొని పక్కన ఒక 20 minutes అనేది మనం నానబెట్టుకోవాలి. చూడండి, మనకు బియ్యం అనేది అంటే రైస్ అనేది నానాయి కదా, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేస్తున్నాను నేను. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకొని రైస్ అనేది వేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి మనం 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత మనకు మొత్తం విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేశాను. చూడండి, రైస్ అనేది అయ్యింది. దీనికి ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 1.5 గ్లాస్ బెల్లం అనేది వేసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 2 గ్లాస్ బెల్లం అనేది వేసుకోవాలి. వాటర్ అనేది ఏమీ లేదు కాబట్టి నేను ఇప్పుడు 1 కప్ అనేది మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. 1 కప్ మిల్క్ యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా బెల్లము, పాలు, అన్నం అనేది మొత్తం రైస్ అనేది బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తం కలుపుకుంటానండి. ఇది మనం ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి నేను నెయ్యి అనేది ఎక్కడ యూస్ చేయట్లేదండి. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మాత్రమే తీసుకుంటాను. అది కూడా ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించడానికి. తర్వాత 2 మనము ఇలాచీ అనేది వేసుకొని వన్స్ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes లేదా 5 minutes మనకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు ఏవి ఉంటే మనకు ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లో బెల్లం అన్నంలో యాడ్ చేశాను. చూడండి, చాలా ఈజీగా 2 minutesలో మనకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.